రెడ్డి గారికి మేము సాయం చేయలేదు, ఒక్కనాడు కూడా ఓటేయలేదు. కానీ మా తల్లి గారిని బివి మోహన్ రెడ్డి గారు పిలిచి, నీవు నా ఫ్రెండ్ భార్యవి, మా ఇంటి ఆడపిల్లవి, నీకు ఏం కావాలంటే చేసుకోమని మా అమ్మకి చెప్తే 98 అంగన్వాడీ పోస్టులు ₹1 తీసుకోకుండా, ఒక్కటి కూడా ఆశించకుండా ఆనాడు నా తల్లికి ఒక విలువైన ఉద్యోగస్తులుగా నిలబెట్టిన వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారు. ఒక పెద్ద రహస్యం చెప్పాడు, అందుకే నేను పార్టీలో చేరాను. ఆ రహస్యం ఏమంటే, జయనాగేశ్వర రెడ్డి గారికి అన్నైనా తమ్ముడైనా, పెదనాయనైనా చిన్నాయనైనా, బావైనా మరిదైనా, అక్కైనా చెల్లైనా, తల్లైనా ఎవరైనా కానీ ఎమ్మిగినూరు నియోజకవర్గం వ్యక్తులే తప్ప వేరే వ్యక్తులు లేరు. నేను ఇంతవరకు ఏ పదవి లేకుండా పోవడానికి కారణం, నేను నమ్మిన నాయకుడికి అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, బావలు ఉన్నారు, మామలు ఉన్నారు. అందుకే వాళ్ళ పదవులు బట్టే నాకు ఏ పదవి లేకుండా ఎంగిలి ఇస్తరాలుగా తరిమేశారు. కానీ ఈరోజు నా మిత్రుడు శేఖర్కి ఒక మంచి విలువైన స్థానం ఇచ్చినట్టు దానికి ఏకైక కారణం జయనాగేశ్వరుడికి బంధువులు లేవు, అలాంటి జయనాగేశ్వరుడికి మా ఊరి బావ, మా ఊరి అన్న, మా ఊరి తమ్ముడు అని సగౌరవంగా నమ్మి పార్టీలో చేరినాను. ఇంకా బలంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి జయనాగేశ్వరుడి గురించి. ఈ రోజు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి విలువలతో కూడిన జీవన విధానం ఇస్తున్నటువంటి జయనాగేశ్వరుడు అభినందిస్తున్నాను. మొన్న పంచాయతీ కోసమని జయనాగేశ్వరుడు దగ్గర కొందరు ఆయన కుల సక్కలు వాళ్ళ రెట్లో వచ్చారు. వాళ్ళు లోపలికి పోయి నన్ను బయట నిలబెట్టి జయనాగేశ్వరుడి గారితో మాట్లాడొస్తాము, నీ బయట ఉండమన్నారు. జయనాగేశ్వరుడి గారు వాళ్ళని చూసి ముందు మా ఆల్ఫ్రెడ్ రాజుని లోపలికి పిలిపిండి అన్నారు. నా 40 ఏళ్ళ రాజకీయాల్లో ఏనాడు బివి మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు, ఏనాడు జయనాగేశ్వర రెడ్డికి వేయలేదు. మా ఆల్ఫ్రెడ్ రాజు లోపలికి రమ్మని చెప్పన్నాడు. లోపలికి పిలిచిన తర్వాత మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు నా కులస్తులు అయిండొచ్చు, నా బైరెడ్డి కుటుంబస్తులు అయిండొచ్చు, కానీ మీ పెళ్లిళ్లకు, మీ చావులకు పెద్ద పీట ఏమంటేస్తాను. మా ఆల్ఫ్రెడ్ రాజు ఏనాడు ఓటేలా, కానీ ఎమ్మిగినూరు నియోజకవర్గ వ్యక్తి కాబట్టి రెడ్ కార్పెట్ వేస్తానన్నాడు. గుండెలు ఉప్పుకపోతుంది సోదరులారా. భయంకరమైన 40 ఏళ్ళ బాధలు ఈ రోజుతో బాధలు దిగమించుకుంటున్నాను.